ఎస్ సార్, పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా పర్యావరణం మీద ఎప్పుడు ఆయన ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. దాని పరిరక్షణకి ఆయనకంటూ ఒక ప్రత్యేక దృష్టి సారించడం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు అలాగే ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ మీద ఆయన దృష్టి సారించడం, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా కొన్ని యాక్టివిటీస్ అయితే చేపట్టనున్నట్లుగా తెలుస్తుంది. సో అడవుల్లో నిఘా పెంచడం కానివ్వండి, ఇంకా అక్రమ వేటగాళ్ల సమస్యలు, వీటన్నిటి మీద దృష్టి సారించారు. సో ఈ యాక్టివిటీస్ ఇలా జరిగితే భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉండొచ్చు, ఎటువంటి ఫలితాలను ఇస్తాయి? అంటే పర్యావరణ మంత్రిగా అటవీ పర్యావరణం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తున్నారు డిప్యూటీ సీఎం గా. బట్ ఆయనకి కొంత పర్యావరణం అంటే కొంత అమితమైన ఆసక్తి అనేది ఒక ఆడపులి మృతదేహం పైన ఉప ముఖ్యమంత్రి స్పందించారు. ఎందుకంటే అడవులను కాపాడడం అంటే కేవలం చెట్లని అందరూ ఏమంటారు, చెట్లు నరికేవద్దు, జీవ వైవిధ్యం దెబ్బతింటుందంటే జీవ వైవిధ్యం దెబ్బతినకుండా ఉండటానికి చెట్లు నరకడమే కాదు, జీవ వైవిధ్యం కాపాడటానికి ఆ జీవ వైవిధ్యంలో భాగంగా కీలకమైన జంతువులు అవి కూడా బతకాలి. ఎందుకు ప్రతి సంవత్సరం టైగర్ సెన్సస్ చేస్తారు, ఎందుకు ప్రతి సంవత్సరం లైన్ మిగతా జాతులు సెన్సస్ చేస్తారు? ఎందుకంటే అవి ఉండాల్సిన రీతిలో ఉండాలి. ఉండడం వల్ల జీవ వైవిధ్యం అనేది కంటిన్యూ అవుతుంది. అవి తగ్గుతుండడం అనేది ఆందోళన కలిగించే అంశాలను ఎందుకు మాట్లాడుకుంటాం? మనకి జనరల్ గా మనం చూసేది టైగర్ అంటే అది మనల్ని అటాక్ చేస్తుంది, చంపేస్తుందనే. కానీ అడవుల్లో టైగర్స్ ఉండాలి, అడవుల్లో సింహాలు ఉండాలి. ఈ జీవ వైవిధ్యం కంటిన్యూ అవడానికి దేని స్థితి దానికి ఉండాలి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే కొంత సీరియస్ గా తీసుకుంటున్నారు. మనం చూస్తే ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఒక ఆడపులి మరణించింది. అయితే పవన్ కళ్యాణ్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు డివిజన్ లో రాచర్ల బీట్ లో అయితే ఈ ఆడపులి మృతదేహం లభించింది. పవన్ కళ్యాణ్ దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సాధారణ ఘటన కాదు, మొత్తం పర్యావరణ వ్యవస్థకే ఇది నష్టం కలిగించేదంటూ ప్రస్తావిస్తున్నారు. అలాగే అసలు ఈ ఆడపులి ఎలా మరణించింది, అనారోగ్యంతో మరణించిందా లేక సహజ మరణమా, విషప్రయోగం ఏమైనా జరిగిందా, వేటగాళ్ళ దుశ్చర్య, ఇంకేమైనా మానవ ప్రమేయం ఉందా, ఈ అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంటే ఒక శాఖగా ఒక బాధ్యతగా ఆయన ఫెయిల్ అవుతున్నారు, అందరూ బాధ్యతగా పని చేయాలి అన్న ఒక ఇండికేషన్ కూడా ఇందులో మనకు కనిపిస్తోంది. లేటెస్ట్ గా మనం చూస్తే కుంకి ఏనుగులు చూసాం. అవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా చిత్తూరు జిల్లా, అలాగే ఉత్తరాంధ్రలో మన్యం పార్వతీపురం, ఈ రెండు జిల్లాల్లో ఏనుగుల బెడద ఎక్కువగా ఉంది. ఈ ఏనుగులు మిగతా రాష్ట్రాల సరిహద్దులు దాటి రావటము, పంట పొలాలని ధ్వంసం చేయటం, తర్వాత మనుషులపై దాడికి పాల్పడటం, అలాగే ఈ గుంపు నుంచి కొన్ని ఏనుగులు తప్పిపోయి గందరగోళం సృష్టించడం, ఇవన్నీ పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకు పవన్ కళ్యాణ్ అటవీ పర్యావరణ బాధ్యతలు తీసిన తర్వాత ఒకటి దీన్ని ఎట్లా నివారించాలి, ఎలా అలర్ట్ చేయాలి, అవి వాటిని సరైన మార్గంలో వాటిని ఎట్లా చూపించాలి, వీటితో పాటు మనకి తెలిసి మొన్న వీటిని అంటే ఇలాంటి గుంపులకి ఒక కొంత ఎదుర్కొనేటట్టు, ఇలాంటి గుంపులకి ఒక లైన్అప్ చేసేటట్టుగా ఏనుగుల్ని మొన్న తెచ్చారు, కుంకి ఏనుగుల్ని. ఈ కుంకి ఏనుగుల్ని ఏం చేశారంటే ఈ ప్రాంతాలకు ఇచ్చారు, వాటి కొంత ట్రైన్అప్ చేశారు. మా అమరావతిలో అంటే విజయవాడలో డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయానికి వాటి తెస్తే ఆయన అరటిపండు అన్ని తినిపించడం అన్ని చేశారు. వాటిని ఆయా ప్రాంతాలకు కూడా తరలించారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల కిందట ఈ మన్యం పార్వతీపురంలో పర్యటించినప్పుడు ఈ సమస్య పైన డిస్కస్ చేసిన తర్వాత ఆయన ఇనిషియేటివ్ తీసుకుని ఇప్పుడు ఈ కుంకి ఏనుగుల్ని రెండింటిని తీసుకొచ్చి వాటిని ట్రైన్అప్ చేసి పంపించి అక్కడ గుచ్చిమిలో వీటికి ఒక ప్రత్యేక క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. గుచ్చిమని ఒక విలేజ్ లో ఇక్కడ నుంచి ఏదైనా బెడదుంటే వెంటనే వీటిని ప్రయోగించేలా చేస్తున్నారు. ఒక రకంగా వెంటనే ఆ శాఖ మంత్రిగా ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవటం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంటే. దాంట్లో భాగంగానే ఈ పులులకు సంబంధించి, అంటే పులి అంటే అడవికి రాజు మాత్రమే కాదు, ఒక అడవి ఆరోగ్యంగా ఉందా లేదని చెప్పే ఒక ముఖ్యమైన సూచికగా పర్యావరణవేత్తలు మాట్లాడుతుంటారు. పులులు బతికితే అడవి బతికినట్టు అంటారు. చాలా మంది మన ఊళ్ళలో కూడా